హలో ఎవ్రీవన్, ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ఈరోజైతే ఎగ్జామ్ జరిగింది కదా. సో దానిలోని క్వశ్చన్స్ అంటే కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఈ పేపర్ అనేది ఈజీగా వచ్చిందా అండ్ టఫ్గా ఉందా లేదంటే మోడరేట్గా ఉన్నది అనేది నేను ఈ యొక్క క్వశ్చన్స్ని బట్టి మనకు తెలుస్తుంది. సో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ప్రిపేర్ అయ్యే వారి కోసం అండ్ మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ 25 అందిస్తున్నాం అండ్ కరెంట్ అఫైర్స్ అప్ టు 2025 వరకు అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీకి సంబంధించిన సబ్జెక్ట్స్తో ఈ యొక్క మెటీరియల్ అయితే ఉంది. ఇది 100% ఎఫర్ట్ ఉన్న మెటీరియల్. సో కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో అందుబాటులో అయితే ఉంది. మీ యొక్క ప్రిపరేషన్కి ఇది ఒక బూస్టప్గా ఉంటుంది. వాట్సాప్ నెంబర్ 8125642471. కేవలం 149 రూపీస్కి మాత్రమే ఇది అందిస్తున్నాం. సో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మనకి ఒక క్వశ్చన్ అనేది వచ్చేసరికి విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు సిఏజీకి సంబంధించిన ఆర్టికల్ ఏది? కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆర్టికల్ ఏది? సో మీకు ఆన్సర్ తెలుసుంటే మీరు చెప్పేయవచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఆర్టికల్ 158 అండ్ 151. సో ఆన్సర్ ఇదనమాట. సో ఈ ఆర్టికల్ యొక్క 148, 151 ప్రకారం సో సిఏజీ యొక్క విధులు, కార్యక్రమాల గురించి అండ్ 151లోనేమో నిధులు, రాష్ట్రపతి అండ్ గవర్నర్కి సంబంధించిన నిధులకు సంబంధించినవి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి వేర్ ఈజ్ ద ఈస్టర్న్ కోస్టల్ గ్రౌండ్ ఆఫ్ ఇండియా లొకేటెడ్? భారతదేశ తూర్పు తీర ప్రాంతం ఎక్కడ ఉంది? బిట్వీన్ ఈస్టర్న్ ఘట్స్ అండ్ బే ఆఫ్ బెంగాల్. తూర్పు కనుమల మరియు బంగాళాఖాతం మధ్య. తకిత్ ఇబహి బుద్ధిస్ట్ మానిస్ట్రీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? తఖ్త్ ఇబహి బుద్ధిస్ట్ ఆశ్రమం ఏ దేశంలో ఉంది? సో పాకిస్తాన్. ఇది ఒక బుద్ధ మతం సంబంధించిన చారిత్రకమైన కట్టడం అనమాట. ఇది పాకిస్తాన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి హూ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? కృత్రిమ మేధస్సు పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? జాన్ మెక్కర్తీ. సో జాన్ మెక్కర్తీని కృత్రిమ మేధస్సు పితామహుడు అని పిలుస్తారనమాట. సో మనకి జాన్ మెక్కర్తీ అమెరికన్ సైంటిస్ట్. సో ఈయన కంప్యూటర్ సైంటిస్ట్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఈయనే ఫస్ట్ కనుగొన్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరెన్ లీడ్స్ ఫ్రమ్ వేర్? జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎక్కడ నుండి ముందంజలో ఉన్నారు? భారత్ కన్సిస్టెన్సీ. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భారత్ కన్సిస్టెన్సీలో ముందంజలో ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హూ ఈజ్ ద కరెంట్ చీఫ్ ఆఫ్ ఇస్రో? ప్రస్తుత ఇస్రో చీఫ్ ఎవరు? డాక్టర్ వి నారాయణ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జిఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ అన్ అమెండమెంట్ యాక్ట్. జిఎస్టీని సవరణ చట్టంగా ప్రవేశపెట్టారు. 101. ఆన్సర్ ఈజ్ ద 101. నెక్స్ట్ వచ్చేసరికి హౌ మెనీ కంట్రీస్ వార్ ఎవాల్యుయేటెడ్ ఇన్ క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ 2025? వాతావరణ మార్పు సూచిక 2025లో ఎన్ని దేశాల మూల్యాంకనం చేయబడ్డాయి? 64 అనమాట. 64 దేశాలతో ఇదొక చేంజ్ ఇండెక్స్గా మనం ఇది క్లైమేట్ చేంజ్ ఇండెక్స్గా స్థాపించబడ్డాయి. సో ఓవరాల్ 64 ఉన్నాయి. వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఆన్ ది జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్? లింగ అసమానత సూచికలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? ఆన్సర్ 108 అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. 193 దేశాల్లో మనది 108వ స్థానంలో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఇఫ్ ఎఫ్టీపీ? ఎఫ్టీపీ అయితే పూర్తి రూపం ఏమిటి? ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఫైల్స్ అనేవి 2 కంప్యూటర్స్ మధ్యలో ఉన్న ఫైల్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ ఎఫ్టీపీని యూజ్ చేస్తారు, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో నెక్స్ట్ వచ్చేసరికి ద సబర్మతి రివర్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ విచ్ స్టేట్? సబర్మతి నది ఏ రాష్ట్రం నుండి పుట్టింది? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ మేడ్ ది రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏ ఫండమెంటల్ రైట్.
సహకారక సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు ప్రాథమిక హక్కుగా చేసింది. సో ఆర్టికల్ 19. సో ఇది 97 అమెండ్మెంట్ యాక్ట్ 2011లో స్థాపించబడింది. 97వ సవరణ చట్టం 2011లో మనకి ఇదొక సంఘాలకు సంబంధించి ఏర్పాటు చేసుకునే హక్కును ప్రాథమికంగా స్థాపించబడింది. సో ఇది కోఆపరేటివ్ సొసైటీ ఫండమెంటల్ రైట్ ఈస్ ఆర్టికల్ 19. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ వాన్ ది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 మహిళల ప్రీమియర్ లీగ్ను ఎవరు గెలుచుకున్నారు? ఢిల్లీ క్యాపిటల్స్. సో ఆన్సర్ ఢిల్లీ క్యాపిటల్స్. సో మనకి క్వశ్చన్ పేపర్ అనేది కొంచెం మోడరేట్గా ఉంది, యావరేజ్గా ఉంది, అటు టఫ్గా కాదు, మరీ అని ఈజీగా కూడా లేదు. సో ఇది గమనించి నెక్స్ట్ సెక్షన్ వాళ్ళు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్. అండ్ మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.